హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ చేసేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక ఇప్పుడు వచ్చేసి టైము 3:30 అవుతుందన్నమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయాలని చెప్పనేసి ఈ డ్రై ఫ్రూట్స్ తెచ్చి నేను 1 వీక్ అవుతుందండి. బట్ కానీ నాకు టైం అయితే ఇప్పుడు కుదిరిందనమాట. ఇంకా ఈ లడ్డు చేయడం నేను కూడా ఫస్ట్ టైమే. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు రోజుకొకటి తింటే బాలింతలకి మంచిగా పాలు పడతాయి, ఇంకా అట్లనే బేబీ కూడా హెల్తీగా ఉంటుందని చెప్పనేసి నేను కూడా యూట్యూబ్లో ఒక వీడియో చూశానమాట. ఇంకా అప్పటి నుంచి చేసుకోవాలని చెప్పనేసి అనుకుంటూనే ఉన్నాను. డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చేసుకున్నాను, కానీ అవి చేయడానికి టైం అయితే నాకు ఇప్పుడు వచ్చిందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఏమేం కావాలో అవన్నీ తెచ్చేసుకున్నాను. అంటే కొంచెమే తెచ్చుకున్నానండి, ఫస్ట్ టైం కాబట్టి. బాగా వస్తే మళ్ళీ చాలా చేసుకోవచ్చు అని చెప్పనేసి ఇట్లా కొన్ని తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేనైతే బాదం గింజలను అయితే కట్ చేస్తున్నానండి చాక్తో. ఒకవేళ మీకు ఇట్లా కట్ చేసి వేసుకోవడం ఇష్టం లేకపోతే మిక్సీకి మెత్తగా వేసేసి కూడా లడ్డూలు చేయొచ్చు. బట్ కానీ నాకు అలా వద్దని చెప్పనేసి నేనైతే ఇట్లా కట్ చేసి వేస్తున్నాను అనమాట. ఇంకా నేను ఒకదాన్ని కట్ చేస్తుంటే ఇంకా మా అమ్మ కూడా వచ్చింది. ఇంకా మా చిన్నోడు అయితే నిద్రపోతున్నాడండి. ఇంకా ఆర్యన్ వచ్చేసి తిరుపతికి వెళ్ళాడనమాట. మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళాడు వాడిని. అక్కడ కృష్ణాష్టమికి బాగా చేస్తారండి, ఇస్కాన్ టెంపుల్ మా ఇంటి పక్కనే అనమాట. సో ఇంకా అక్కడ కృష్ణాష్టమికి తిరునాళ్ళలాగా బాగా చేస్తారు. ఇంకా అందుకనేసి వాడైతే అక్కడికి వెళ్ళాడనమాట. సో ఇంకా నాకు కొంచెం టైం దొరికింది ఇట్లా లడ్డు చేయడానికి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవి కట్ చేస్తుంటే ఇంకా మా చిన్నోడు లేచాడనమాట. ఇంకా వాడికి ఫీడింగ్ అది ఇచ్చేసి పడుకోబెట్టేశాను. ఇంక ఇక్కడైతే అమ్మ ఇంకా అట్లనే మా తమ్ముడు నేను ముగ్గురం కలిసి వీటిని కట్ చేసామండి. చాలా టైం పట్టింది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ లడ్డుకి ఏమేమి తీసుకున్నానంటే బాదం గింజలు, ఇంకా కాజు, ఇంకా పిస్తా పప్పు, ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా తీసుకున్నాను. ఇంకా తర్వాత లయన్ డేట్స్ అనమాట. ఇంకా అవన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు, వాటిని అయితే అలాగే తీసేసుకున్నాను అనమాట. ఇంకా వాటిని అన్నింటి కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ లైన్ డేట్స్లో ఉండే గింజని కూడా తీసేసి ఇట్లా మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నాను. ఇంకా చూడండి అన్నింటినీ ఇట్లా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేయండి. ఇక్కడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకున్నాను. తర్వాత దాంట్లో 2 స్పూన్ల గీ అయితే వేసుకున్నానండి. ఒకవేళ మీకు గీ ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నాకైతే గీ స్మెల్ అస్సలు పట్టదండి. ఇంకా అందుకోసం అని చెప్పనేసి జస్ట్ 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను ఇక్కడ. ఇంకా అది వేసిన తర్వాత ఇట్లా కట్ చేసి పెట్టుకున్న బాదం గింజల్ని వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కాజును కూడా వేసేసుకోవాలి. ఇంకా అట్లనే కట్ చేసి పెట్టుకున్న పిస్తా పప్పు, ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇంకా నాకైతే ఇక్కడ ఇంక ఈ పెనం అయితే చిన్నది అయిపోయిందండి. ఇంకా అందుకోసం అని చెప్పనేసి నా దగ్గర ఐరన్ ప్యాన్ ఉందన్నమాట. ఇంకా దాంట్లో వేసేసుకున్నాను. ఇట్లా వేసేసుకోవడం వల్ల నాకు అవి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉందన్నమాట. సో ఇంక ఈ లడ్డు చేయడం ఫస్ట్ టైం అండి నేను కూడా. ఇంకా ఎలా వస్తుందో ఏమో అని చెప్పనేసి ఫుల్ ఎక్సైట్మెంట్తో అయితే చేస్తున్నాను. ఇంకా చూడండి మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇవి ఫ్రై అయితే మనకి స్మెల్ కూడా మంచిగా వస్తుంది అనమాట. ఇంకా వీటిని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి గింజ తీసుకున్న డేట్స్ని మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా దీన్ని గ్రైండ్ చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది. మొత్తానికి ఎలాగోలాగా ఆ పేస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఇంకొంచెం గీని యాడ్ చేసేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా డేట్స్, ఆ పేస్ట్ను కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే మనకి అంత టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా దీన్ని కలపడానికి చాలా కష్టంగా ఉంది. ఇంకా నేనైతే ఇట్లా మొత్తానికి బాగా కలిపేస్తానండి. చూడండి మనకి ఇది కొంచెం ఇట్లా లూజ్గా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో గసగసాలు ఉంటాయి కదా అవి కూడా వేసేసాను. కొన్నే వేసానులేండి, ఎక్కువ వేయలేదు. అవి వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పనేసి నేను చూసిన వీడియోలో చెప్పారు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి నేను కూడా ఇక్కడ కొన్ని గసాలు అయితే యాడ్ చేశాను. అలా ఆ గసాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసి బాగా కలపాలండి. ఈ పేస్ట్ అంతా ఆ డ్రై ఫ్రూట్స్కి అంటుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే అలానే ఒక 10 నిమిషాల పాటు సన్నని మంట మీద బాగా వేయించానండి. తర్వాత వీటిని కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వీటిని ఇట్లా లడ్డులాగా చేసుకోవాలన్నమాట. చేతికి కొంచెం నెయ్యి రుద్దేసుకొని ఇట్లా లడ్డుని అయితే చేసుకోవాలండి. ఇది వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే మనకి లడ్డులాగా అవుతుంది. చల్లారిపోతే అస్సలు లడ్డులాగా రాదండి. ఇంకా ఒకవేళ మీకు ఎక్కువగా మిగిలిపోతే మళ్ళీ అట్లా స్టవ్ పైన కొద్దిసేపు పెడితే మనకి మళ్ళీ ఇట్లా లడ్డులాగా తయారవుతుంది అనమాట. ఇంకా అలాగా నేను అమ్మ అయితే చేసేసామండి. చేతికి నెయ్యి రుద్దుకుంటే మనకి బంకగా ఉండదు చెయ్యి. సో ఫైనల్గా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే చేసేసానండి. ఇంకా టేస్ట్ ఎలాగుంటుందో ఏమో అని అనుకున్నాను, కానీ
నిజంగానే చెప్తున్నాను, టేస్ట్ మటుకు చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంకా చూడండి నాకైతే ఎన్ని లడ్డూలు వచ్చాయో. ఇంకా వీటిని బాగా ఆరబెట్టేసిన తర్వాత బాక్స్లో పెట్టేసుకుంటే మనకి 20 days అలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్. ఇంకా మా అమ్మ కూడా చెప్పింది ఫస్ట్ టైం చేసినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చిందని చెప్పనేసి. ఇంకా ఈ లడ్డు బాలింతలే కాదండి, ప్రెగ్నెంట్గా ఉండే వాళ్ళు కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరు తిన్నా కూడా హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా నేనైతే ఈ లడ్డూల్ని చేసేసి వాటిని ఒక బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంక ఇక్కడ మా చిన్నోడైతే లేచేశాడండి. హలో హలో బన్నీ, సే హాయ్. హాయ్ కన్నయ్య, హాయ్ చెప్పు. హాయ్. పచ్చవా నువ్వు? పచ్చవా నాన్న? ఇంకా చూసారు కదా, బన్నీ అయితే అట్లా కొద్దిసేపు ఆడుకొని ఇంకా పాలు తాగేసి మళ్ళీ పడుకునేసాడనమాట. ఇంకా స్టవ్ దగ్గర చూడండి ఒకసారి ఎలాగుందో. మా అమ్మ అయితే చేను దగ్గరికి వెళ్ళిందండి గడ్డి కోసుకురావడానికి. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా నేనైతే ఈ సామాన్లన్నీ ఇట్లా పెద్ద బేషన్లో వేసేసి వాటిని బయట పెట్టేస్తాను. ఇంకా అమ్మ వచ్చిన తర్వాత కడుగుతుంది అనమాట. ఇంకా నేను కడుగుతానంటే మా అమ్మ అయితే అస్సలు ఒప్పుకోదండి. 3rd month పెట్టేంత వరకు వద్దు అని చెప్పనేసి చెప్పిందనమాట. ఇంకా అందుకోసము ఇట్లా బేషన్లో వేసేసి వాటిని బయట పెట్టేస్తాను. ఇంకా మా అమ్మ గడ్డి కోసుకొచ్చిన తర్వాత వాటిని కడిగేస్తాను. అలా సామాన్లన్నీ బయట పెట్టేస్తాను. ఇంక ఇక్కడ స్టవ్ దగ్గర అయితే నీట్గా క్లీన్ చేస్తున్నానండి. ఇంకా మా అమ్మ వచ్చేలోపు నేను ఇల్లంతా నీట్గా చెత్త తోసేసి దీపాలు అవి పెడతానమాట. ఇంకా మా అమ్మ వచ్చే గుందికి టైం పడుతుంది. ఇంక ఇక్కడైతే నేను నీట్గా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసాను. తర్వాత ఇక్కడ ఫ్యాన్ ఆఫ్ చేసేసి ఇల్లంతా నీట్గా చెద్దేస్తున్నాను. ఇంకా నేను ఇప్పుడు బాలింత కాబట్టి ఇట్లా చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నానండి. ఇంకా నేను నార్మల్గా ఉన్నప్పుడైతే అమ్మ పొలం దగ్గరికి వెళ్తుంది కదా, ఇంకా పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఇట్లా నీట్గా చెత్త అంతా తోసేసి సామాన్లు అన్నీ కడిగేసి వంట కూడా చేసేసి అమ్మకి పొయ్యి మీద వేడి నీళ్ళు కాగబెట్టేదానండి. ఇంకా అమ్మ వస్తానే స్నానం చేసేసి ఆవు దగ్గర పాలు పిండేసి ప్రశాంతంగా తినేసి పడుకుంటుంది అనమాట. ఇంకా వాళ్ళు రోజు కష్టపడతారు కదా, ఇట్లా ఏదో నేను వచ్చినప్పుడు ఇట్లా నాకు చేతనైన పని అయితే చేసి మా అమ్మకి కొంచెం రిలీఫ్ని అయితే తెప్పిస్తానండి. సో ఇంక ఇలా ఇల్లంతా నీట్గా చెత్త తోసేసి చాట్లకైతే తోసేసి బయట అయితే పోసేసాను అనమాట. ఇంకా మీషోలో అయితే కొన్ని ఆర్డర్ చేశానండి. ఇంకా అవైతే 2 వచ్చాయి. ఇంక ఇంట్లో వచ్చేసి సాల్ట్ డబ్బా కూడా పగిలిపోయింది. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇంకా అట్లనే కొన్ని పప్పులు వేసుకోవడానికి, ఇంకా మిరప్పొడి ధనియాల పొడి అవి వేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పనేసి ఇట్లా కొన్ని బాక్సెస్ ఆర్డర్ చేశాను. ఇంకా ఫ్రిడ్జ్ పైకి కవర్ ఉంటుంది కదా, అట్లా ఫ్రిడ్జ్ పైకి కవరు, ఇంకా అట్లనే ఫ్రిడ్జ్ లోపల ట్రేల్ పైన ఇట్లా మ్యాట్లు కూడా వేయచ్చంట. సో నేనైతే దీన్ని ఆర్డర్ చేశానండి. ఇంకా ఫ్రిడ్జ్ కూడా సర్దాలి, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఎలా నేను ఫ్రిడ్జ్ని సర్దుతాను అనేది. ఇంక ఇక్కడైతే ఇవైతే కాస్త నలిగిపోయాయి, బట్ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి. ఇంక ఇక్కడ వచ్చేసి బాక్సెస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇంక ఈ బాక్సెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. 10 వచ్చేసి మనకి 300 రూపీస్ పడింది. ఇంకా నాకైతే కాస్ట్ వర్త్ అనిపించింది అనమాట. ఇంకా క్వాలిటీ ఎలా ఉంటుంది ఏమో అని చెప్పనేసి చూస్తున్నాను ఇక్కడైతే. ఇంకా చూసాను, నిజంగానే క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇంకా దీన్ని ఓపెన్ చేయడానికి నేనైతే చాలా కష్టపడ్డాను. ఎలాగోలాగా వీటిని విడదీశాను అనమాట. ఇంక ఈ డబ్బాల్లో మనం సాల్ట్ కానీ, ఇంకా అట్లనే మిరప్పొడి కానీ, ఇంకా ధనియాల పొడి, ఇంకా కొన్ని పప్పు దినుసులు అట్లా ఏవైనా వేసుకోవచ్చు. 1 kg వరకు వేసుకోవచ్చు అండి. ఇంకా వీటికి ఇట్లా మూత పెట్టేశాను అనమాట. ఇంకా వాటిని అట్లా పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి మల్లెపూలు అయితే వచ్చాయండి. అసలు ఇది సీజనే కాదు, బట్ కానీ ఇప్పుడైతే మల్లెపూలు వస్తున్నాయి. ఇక్కడ నేనైతే వాటిని అలా కోస్తున్నాను. నాకు అందిన కాడికి కోస్తున్నాను. ఇంకా పైన అయితే అమ్మ పైకి నిచ్చెన వేసుకొని ఎక్కి కోస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే అట్లా మల్లెపూలు అయితే కోసేసాను. ఇంకా కొన్ని కనకాంబరాలు కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా కోస్తున్నాను ఇక్కడ. ఇంకా ఈ కనకాంబరాల చెట్లు అయితే చాలా ఉన్నాయండి నా మ్యారేజ్ కాకముందు. ఇంకా అమ్మ చెట్లకు సరిగా నీళ్లు పోయిక అవైతే చాలా వరకు చచ్చిపోయాయి. ఇంకా 2-3 చెట్లు అయితే ఉన్నాయండి. వాటిలో అయితే ఇట్లా మంచిగా కనకాంబరాలు అయితే ఉన్నాయి. ఇంకా అవి కూడా కోసేసాను అనమాట.
ఇంకా చూడండి ఇవైతే కోసానండి. ఇంకా వీటిని అమ్మ మళ్ళీ నైట్ తినేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో కడుతుంది, ఇప్పుడైతే కట్టదు. ఇంకా మార్నింగ్ అయితే ఫుల్గా వర్షం పడిందండి. దానివల్ల వెదర్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత చల్లగా ఉందంటే అంత బాగుందండి. ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా అలా కొద్దిసేపు అలా బయట అయితే కూర్చున్నాను అనమాట. ఇంకా మా తమ్ముడు అయితే వచ్చి తినడానికి ఏమైనా పెట్టక్క అని చెప్పనేసి అడిగాడు. ఇంకా వాడికి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసే కదా, ఇంకా అది టేస్ట్ చూడు ఎలా ఉంది అని చెప్పనేసి వాడికైతే ఇచ్చాను. ఇంకా వాడైతే తిని నిజంగానే బాగా వచ్చింది అని చెప్పనేసి చెప్తున్నాడు అనమాట. ఇంక ఇక్కడైతే నేను బయట వేశాను కదా, ఇంకా సామాన్లన్నీ ఇట్లా అమ్మ అయితే కడుగుతుంది. ఇంకా నేను దీపం పెడదామని చెప్పనేసి ఇక్కడ చెట్లో రోజా పూలు ఉన్నాయన్నమాట. ఇంకా అవి కోసేసి దీపం అయితే పెడతామండి. నేను పెట్టకపోయినా అమ్మాయినే పెడుతుంది ఖచ్చితంగా. రోజు మేము ఈవినింగ్ అయితే దీపం అయితే పెడతామండి. ఇంక ఇక్కడ ఇట్లా రోజా పూలు అవి కోసేసాను. ఇంకా స్నానం అయితే మార్నింగే చేశాను. ఇంక ఇప్పుడైతే జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని ఇట్లా దీపం అయితే పెడుతున్నాను. ఇంక ఇలా దీపం పెట్టేస్తానమాట. ఇంక ఇలా దీపం పెట్టినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనసుకి. అవును, మీలో ఎంతమందికి ఇలా ఈవినింగ్ దీపం పెట్టడం అలవాటు ఉందో కమెంట్ చేయండి. బన్నీ చిన్న బొన్ను ఇప్పుడేమో నిద్రపోయినాడు ఒక అర్ధగంట. ఇంక ఇక్కడ బన్నీకి అయితే ఈవినింగ్ స్నానం చేయించలేదండి. ఎందుకంటే 2 days నుంచి బాగా చల్లగా ఉంది. ఇంకా దానివల్ల అయితే వాడికి డేలో ఇప్పుడు ఒకసారి స్నానం చేపిస్తున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు ఆవు దగ్గర అప్పుడే పాలు అయితే పిండిచ్చాడనమాట ఫ్రెష్గా. ఇంకా దాంతో అయితే మా తమ్ముడు వాళ్ళకి టీ, ఇంకా అట్లనే నాకైతే కొన్ని పాలు ఇట్లా సపరేట్గా పెట్టేసుకొని దాంతో హార్లిక్స్ వేసేసుకొని తాతానమాట ఎవ్రీడే మార్నింగ్. ఇంకా అట్లనే ఈవినింగ్ అయితే ఖచ్చితంగా తాతానండి. ఇంక ఇక్కడ వచ్చేసి బన్నీని అయితే అమ్మ ఆడిపించుకుంటా ఉంది. ఇంకా నేనైతే ఇంకా అలా తాతున్నానండి. ఇంకా వట్టి పాలు తాగాలంటే నా వల్ల అస్సలు కాదు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా మంచిగా హార్లిక్స్ వేసేసుకొని తాతానమాట. అదేంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి మాకే ఆవులు ఉన్నాయి, పాలు మేము డిపోలో పోస్తాము. బట్ కానీ ఎందుకో నాకు పాలు అంటే అస్సలు నచ్చదండి. చిన్నప్పటి నుంచి అదే అలవాటు అనమాట. ఇంక ఇప్పుడు నేను పాలు తాగితేనే కదా బేబీకి మంచిగా పాలు వస్తాయని చెప్పనేసి ఎవ్రీడే ఇట్లా హార్లిక్స్ వేసుకొని ఈవినింగ్ ఇంకా అట్లనే మార్నింగ్ అయితే తాతానమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు పాస్తా చేసిమని చెప్పనేసి 2 days నుంచి అడుగుతున్నాను నన్ను. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ పాస్తా అయితే చేస్తున్నాను. ఇంకా ఎట్లాగో వెదర్ కూడా చల్లగా ఉంది కదా అని చెప్పనేసి ఇట్లా పాస్తా అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్యాన్లో నీళ్ళు పోసేసి సాల్ట్ వేసేసి ఆ నీళ్ళని కొద్దిసేపు మరగనివ్వాలన్నమాట. ఆ నీళ్ళు మరిగేలోపు ఇక్కడ పచ్చిమిర్చి, టమోటా, ఇంకా అట్లనే ఎర్రగడ్డని కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వాటర్ అయితే మరుగుతుందండి. ఇంకా ఇక్కడైతే పాస్తా వేసేసుకుంటున్నాను. ఇంక ఈ పాస్తా వచ్చేసి ఎప్పుడో రేర్ అండి, అంటే మా అమ్మకి చేయడం రాదు. ఇంక నేను వచ్చినప్పుడు అయితే ఇట్లా మా తమ్ముడు అయితే అడిగి మరీ చేయించుకుంటాడనమాట. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ వాడికైతే ఇట్లా పాస్తా అయితే చేసిస్తున్నాను. ఇంకా దీంట్లో సాల్ట్ వేసేసి ఆ పాస్తాని కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇంకా దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుంటే కూడా బాగుంటుందండి, ఎందుకంటే ఆ పాస్తా అనేది అతుక్కోకుండా ఉంటుంది. నేనైతే ఇక్కడ మర్చిపోయాను. ఇంకా ఇక్కడైతే నేను పాస్తా చేస్తున్నాను కదా, ఇంకా మా తమ్ముడు వచ్చేసి బన్నీతో ఆడుకుంటా ఉన్నాడనమాట. ఇంకా మా అమ్మ అయితే చపాతీ అయితే చేసుకుంటుంది. ఇంక ఇక్కడ పాస్తా అయితే ఉడికిపోయిందో లేదా అని నేనైతే చెక్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ చేతితో పట్టుకుంటే కాలిపోతుంది. ఇంకా అందుకని చాక్తో అట్లా కట్ చేసి చూసానమాట. ఇంకా మనకి ఇక్కడ ఉడికిపోయింది. సో ఇంకా ఇక్కడైతే దుంకల గిన్నె ఉంటుంది కదా, దాంట్లో అయితే పోసేసానండి. ఇంక ఇక్కడ చూడండి, నేను ఆయిల్ వేయలేదు కదా ఉడికేటప్పుడు, దానివల్ల నాకైతే ఇక్కడ కొంచెం పాస్తా అనేది అతుకుపోయింది. ఇంక ఇట్లా గిన్నెలోకి వేసిన వెంటనే చన్నీళ్ళు అయితే వేసేయాలన్నమాట. ఇంకా దాన్ని అయితే అలా చల్లారి పెట్టేస్తాను కొద్దిసేపు. ఇంకా ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, కరివేపాకు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా టమోటాను కూడా యాడ్ చేసేసి టమోటా మెత్తబడేంత వరకు బాగా వేగనివ్వాలండి. ఇంకా దీంట్లో వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, అంటే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ అవి ఉంటే కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నా దగ్గర అయితే లేవని చెప్పనేసి ఇట్లా టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసాను. ఇంకా తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకున్న పాస్తాను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా పాస్తా మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా అయితే వేస్తున్నాను నేనైతే ఇక్కడ. ఇంకా కొంతమంది
కొంతమంది మ్యాగీ మసాలా కూడా వేస్తుంటారు. బట్ కానీ మ్యాగీ మసాలా వేయడం వల్ల నాకైతే టేస్ట్ ఏమి అంత నచ్చలేదు. ఇట్లా పాస్తా మసాలా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంది. ఇంకా అలా పాస్తా మసాలా వేసేసిన తర్వాత కారం అయితే 2 స్పూన్స్ వేసాను. ఇంకా అట్లనే కొంచెం పసుపు, సాల్ట్, ధనియాల పొడి అయితే వేసానండి. ఇక్కడ కారం అయితే నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే స్పైసీగా ఉంటేనే మాకు ఇష్టం అనమాట. ఒకవేళ మీకు స్పైసీగా వద్దంటే కారం తగ్గించి వేసుకోండి. ఇంక ఇక్కడైతే పాస్తాలో ఆ మసాలాలన్నీ వేసేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా అట్లనే ఒక 5 మినిట్స్ అయితే బాగా కలపాలండి. అప్పుడే మనకి పాస్తాకి ఆ మసాలా అంతా పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంక ఇక్కడ నేనైతే సాల్ట్ ఉందా లేదా అని చెప్పనేసి చెక్ చేస్తున్నాను. ఇంకా నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేసేసి బాగా ఇలా చేసేసాను అనమాట. పాస్తా అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా పాస్తా చేసేసిన తర్వాత ఇక్కడ అమ్మకైతే చపాతీ అయితే కాల్చిస్తున్నాను. ఇంకా నేను మా తమ్ముడు అయితే పాస్తా తిందామని చెప్పనేసి పాస్తా అయితే చేసుకున్నాము. ఇంకా నైట్లోకి అన్నం ఏం వద్దులే అని చెప్పనేసి ఇట్లా పాస్తా అయితే తింటున్నామండి. ఇంకా అమ్మకైతే చపాతీ అయితే కాల్చిస్తున్నాను. ఇంక ఇక్కడ మా తమ్ముడికి వచ్చేసి పాస్తా అయితే పెట్టిస్తున్నాను. వాడైతే నాకు ఆకలిగా ఉంది, పెట్టించి నేను తినేస్తాను అని చెప్పనేసి చెప్పాడనమాట. ఇంకా అట్లా వాడికి పెట్టించేసాను. ఇంకా అమ్మకి చపాతీ కాల్చి ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను తిందాంలే అని చెప్పనేసి ఇక్కడ అమ్మకైతే చపాతీలు అయితే కాల్చిస్తున్నాను. ఇంకా చపాతీ అయితే చేసేసాను. ఇంక ఇక్కడ అమ్మకి పెట్టించేసాను అనమాట. ఆఫ్టర్నూన్ వంకాయ బెండకాయ పులిగూర అయితే చేసింది. ఇంకా అదైతే వేసి ఇచ్చేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే పెట్టేసుకొని తింటున్నానండి. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నాకైతే ఈ పాస్తానే హెవీగా అయిపోయిందండి. ఇంకా నైట్కి నేను ఇంకేం తినలేదనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ రోజు నా ఈవినింగ్ రొటీన్ ఎలా గడిచిందో. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.